మరి మన ఆత్మీయ బంధాలను ఆహ్వానిస్తున్నాం. సంగం అమృత్ కుమార్ గారు, టీజీఓ జిల్లా సెక్రటరీ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అలంకరించిన కార్యదర్శి సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఉమ్మడి అదేవిధంగా అమృతన్న గారికి, సంతోషన్న గారికి, సాయిరెడ్డి గారికి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే టీజీఓ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ ఆ క్వాలిటీ అనేది కనిపించాలంటే మనం నంబరు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ గెస్టెడ్ ఆఫీసర్లతో చాలా శాఖలు అనేది నడుస్తుంది. కాబట్టి మనకు ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మనకు అవసరం ఉందని మన అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో మనం చక్కగా ఏవైతే మన ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇతరత్ర మన విభాగాలకు మనం ఇంకా సంఘటితం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్, పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మిగతా అతిథులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గెజిటెడ్ అధికారులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొన్నటి వరకు తెలంగాణ ఎన్జిఓల సంఘానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అల్లుక కిషన్ గారు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా కూడా వాళ్ళు ఎన్నో సాహసాలు, పోరాటాలు చేశారు. ఈరోజు గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే స్ఫూర్తితో, అదే స్ఫూర్తితో ఇవాళ నిర్వహించడం అనేది నిజంగా గర్వకారణం. అయితే ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన అనేక సమస్యల్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి పెద్దలు మాట్లాడతారు. నా సమస్య ఏంటంటే, మేము ప్రస్తావించాల్సిన సమస్య ఏంటంటే, ఈరోజు ఆర్థిక పరం కానటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్కు సంబంధించి, ఈహెచ్ఎస్ సంబంధించి, వెల్నెస్ సెంటర్లకు సంబంధించి అనేక ఇష్యూస్ ఉన్నాయి. అవి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాదు. మేము కంట్రిబ్యూట్ చేస్తామని ముందుకు వచ్చినా కూడా గత ప్రభుత్వం అదేవిధంగా చేసింది. ఈ ప్రభుత్వం కూడా 1.5 years దాదాపు అవుతా ఉంది. దానిపైన స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది కాస్త బాధాకరం. అదేవిధంగా వెల్నెస్ సెంటర్లో కూడా పటిష్టపరచాలని చెప్పి అనేక సంవత్సరాలకు మనం డిమాండ్ చేస్తున్నాం. మరి అన్నగారు గౌరవనీయులు శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అడ్వైజర్ తెలంగాణ స్టేట్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రత్యాకరణ గారికి మరియు నుడా చైర్మన్ కేశవ వీరన్న గారికి మరియు రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ యొక్క టీజీఓ 2020 రావాల్సిన కొంచెం రాకుండా బాగా ఇబ్బందులు గురవుతున్నారన్న ఆ ఫైల్ కొంచెం ముందుకు తీసుకెళ్లి సీఎం గారు ఒప్పించి మా యొక్క రీఆర్గనైజేషన్ ఫైల్ చేసినట్టయితే మేము మీ ఎల్లవేళలా మా డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన చెప్పడానికి నాకు లేదు. మరి ఉద్యోగ జేఏసీగా జనరల్ సెక్రటరీగా మన ఏలూరు శ్రీనివాసరావు గారు ఉంటూ కార్మిక గెస్టెడ్ అధికారుల పెన్షన్ల యొక్క సంఘాన్ని 206 సంఘాలను ఏకీకృతం చేసిన మన టీజీఓ జనరల్ సెక్రటరీ, మన టీజీఓ ప్రెసిడెంట్ గారు, జేఏసీ ఉద్యోగ జేఏసీ జనరల్ సెక్రటరీ గారైన ఏలూరు శ్రీనివాస గారికి గట్టిగా ఒకసారి చెప్పలతో స్వాగతం ప్రకటించారు కోరుతూ, మరి టీజీఓ సెంట్రల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్న సత్తన్న గారు, మరి నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఉద్యోగికి చిరు పరిచయం అంటే పరిచయం లేని వ్యక్తి ఎవరు ఉన్నారు, అటువంటి వ్యక్తి మరి టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉండి మన టీజీఓ ప్రెసిడెంట్గా ఉన్న మన అల్క కిషన్ గారికి, వేదిక పైన ఉన్న సంగం అమృత్ కుమార్ గారికి, అదేవిధంగా ఎస్సీ గారికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, వేదిక ముందున్న గెస్టెడ్ అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. గవర్నమెంట్ లో కూడా మీరు సీనియర్ నాయకులు, ప్రస్తుత గవర్నమెంట్ లో కూడా మీరు అత్యంత సీనియర్ నాయకులు. మీ ద్వారా మరి గౌరవ ప్రభుత్వానికి మా యొక్క ఉద్యోగుల సమస్యను ముందుకు తీసుకుపోవడానికి మీ అందరికీ కూడా కోరుతున్నాం. ఇది మేము మా సీనన్న చెప్తున్నాం, మా ఏలూరు సీనన్న, మా ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం ఇది. మా ఉద్యోగం మా రేవంత్ అన్న అని చెప్పి మేము మా ముఖ్యమంత్రి గారిని ఉద్యోగులంతా చెప్పుకుంటాం. మా యొక్క ప్రభుత్వానికి మరి
మా యొక్క ఉద్యోగుల సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయన్న. పెండింగ్ డిఏలు ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లేవన్నా. ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. పిఆర్సీ కూడా మరి మీరు చెప్తే రిపోర్ట్ ఏర్పడిన తర్వాత మరి రావాలా, దాని మీద కూడా చాలా మంది ఉద్యోగులలో అసంతృప్తి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా మటుకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మెడికల్ బిల్స్ కానీ ఇంకా రకరకాల సంబంధించిన బిల్స్ చాలా మందికి మరి ఉన్నాయి. మరి ఉద్యోగ ప్రభుత్వం కాబట్టి చాలా 50,000కు పైగా ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసింది. 10 సంవత్సరాల తర్వాత సాధారణ బదిలీ చేసింది. చాలా మంది డిపార్ట్మెంట్లకు మరి పదోన్నతులు కల్పించారు. మా ఉద్యోగులకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మీరు పెద్ద మనసుతోని గౌరవ సలహాదారుగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇందులో ఫైనాన్షియల్ సమస్య ఉంది, నాన్ ఫైనాన్షియల్ సమస్యలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. మరి ఫైనాన్షియల్ సంబంధించింది మరి ఉద్యోగ సంఘాలను పిలిచి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మన ఏలూరు సీనన్న గారికి మారం జగదీష్ అన్న జేఏసీ మన 206 సంఘాలు పోయినప్పుడు చెప్పడం జరిగింది. కానీ నాన్ ఫైనాన్షియల్ సంబంధించిన అంశాల మీద మంత్రివర్గ ఉపసంఘం వేసి దాదాపు 3-4 నెలలైనప్పటికీ కూడా ఒక్కసారి కూడా మరి ఉద్యోగ సమస్యల పట్ల మరి సానుకూలంగా మరి ఒక్కసారి కూడా మాట్లాడి సార్ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారే 206 సంఘాలు. కామారెడ్డి జిల్లా అధికారులందరికీ, మిత్రులందరికీ నా తరఫున టీయూ సంఘ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ముఖ్య అతిథి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక నిజమైన శక్తిలా ఉన్నారంటే మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఉత్సాహం ఉన్నాడో సుమారు 30 సంవత్సరాల తర్వాత కూడా 36 తర్వాత కూడా ఆ ఉత్సాహం ఏం తగ్గకుండా మేము కామారెడ్డిలో ఏ సమస్య పైన అవుతుందా కాదా సెకండ్ ఎఫర్ట్స్ ఏ అధికారికైనా జిల్లా కమిటీ పడితే చీఫ్ సెక్రటరీ వరకు ఇంటర్ కాల్ చేస్తారు. మేము లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన సమస్య ఉందంటే విత్ నో సెకండ్. అంటే మన ఎంప్లాయీస్ పట్ల, ప్రజల పట్ల వారికి చాలా అంకిత భావంతో ఉండాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏలూరు సీనన్న 2007లో తెలంగాణ ధ్యేయంగా ఏర్పడిన మన సంఘం టీజో సంఘానికి వేరే ఆశలు ఏం లేకుండే తెలంగాణ ఏర్పాటు ధ్యేయం. తెలంగాణ వస్తే నిధులు, నియామకాలు, నిరుద్యోగ సమస్య తీరుతుందనే సకల జన సమ్మెలో 42 రోజులు చాలా సంఘాలు 10 డేస్ లేట్ వచ్చినాయి, 10 డేస్ ముందు పోయినాయి. ఈవెన్ టీఎన్జిఓ సంఘం కూడా 26 రోజుల తర్వాత కూడా ఎవ్రీడే ఎట్లా క్లోజ్ చేద్దాం టైంలో కూడా అప్పుడు టీజో సంఘం ఒకటే 42 రోజుల సమ్మె ప్రవహించింది. ఒకసారి తెలంగాణ వస్తే అన్ని సమస్యలు తీరుతాయని అనుకున్నాం అన్న. కాకపోతే ఇప్పుడు ఏలూరు సీనన్న 2014 తర్వాత ఇక గవర్నమెంట్ మామని చెప్పేసి సంఘ నిర్మాణం జరగలేదు, అది వాస్తవం. తాను 2024 తర్వాత అధ్యక్షుడై చాలా కష్టపడి 33 జిల్లాలకు ప్రజాసమబద్ధంగా ఎలక్షన్ చేసి ఎలక్షన్ వెంబడే మళ్ళీ 33 జిల్లాల ప్రతి డైరీ క్యాలెండర్కు తిరుగుతూ సంఘాన్ని, సభ్యులను ఒక సంఘటన చేశారు. ఈ సంఘటన తర్వాత నిజమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం కోరుకున్న ప్రభుత్వం, స్పెషల్లీ మనకంటే తను ఎక్కువ కోరుకున్న ప్రభుత్వం, మన ప్రభుత్వంలో మనకు అన్ని సమస్యలు తీరులో ఉన్న ఆర్థిక వ్యవస్థ. గౌరవ ముఖ్యమంత్రి గారు టీజో డైరీ సెక్రటరీలో 45 మినిట్స్ మా అందరికీ క్షుప్తంగా వివరించారు. వారు ఏం చెప్పారంటే ప్రస్తుతం ప్రభుత్వానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుంది, ఇంకొక 3,000 కోట్ల ఆదాయం చేస్తే ఖచ్చితంగా పెండింగ్ డిఏలు, పిఆర్సీ, ఎంప్లాయీస్ ఉన్న ఆల్ పెండింగ్స్ అని తప్పకుండా క్లియర్ చేస్తా, నాకు 3-4 నెలలు అవకాశం ఇవ్వండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే లోకల్ బాడీ సెలెక్షన్ అయిన తర్వాత ప్రభుత్వ రాబడి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంతవరకు ఓపిక పట్టులని ఇది మీ ప్రభుత్వం, మీ బ్రదర్ని తన రిక్వెస్ట్ చేసుకుంటే నిజంగా నాలాటలో కూడా ఎప్పుడు ఎంప్లాయీస్ పక్షాన పోరాడు నాకు కూడా నిజంగా ఒక ఛాన్స్ ఇవ్వాలా, దయచేసి ఒక 6 నెలలు మాత్రం మన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని తెలియజేసుకుంటూ, ఇంకోటి ఏంటంటే
మా డిఏలు డేట్ ఆఫ్ డిఏ నుంచి బకాయితో ఇవ్వాల్సిన అంశం అది పెండింగ్ పెట్టినా ప్రభుత్వానికి వచ్చే లాభం ఏం లేదు. పిఆర్సీ ప్రొలాంగ్ చేస్తే కొంత ఆర్థికంగా ప్రభుత్వాలు కలుసుకునే కానీ డిఏలో మాత్రం ఏం లేదన్నా. మా దురుషం ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడే మేము నిరుద్యోగులకు ఉద్యోగం కాకుండా వాస్తవం. మేము సంఘాలు ఎప్పుడు మాకు 60 సంవత్సరాలు అడగలేదన్నా. ప్రభుత్వాలే రాజకీయ పార్టీలే ఎజెండాలు పెట్టి వాళ్ళే పెంచి ఎప్పుడైతే 61 నిమిషంలో 61 వాళ్ళకి ఇబ్బంది కూడా మా పెండింగ్స్ వస్తలేదు. జీపీఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ అక్కడే సమస్య అనేది. ఈ 3 ఏళ్ళు పెంచుట్ల మాకు రీతి ఏం లేదు, జరిగే నష్టం అనంతం జరుగుతుంది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వానికి ఇంకా 6 నెలలు అనే టైం ఇస్తామని, కాకపోతే ఈ పెండింగ్స్ అన్ని క్లియర్ చేస్తారని ఆశిస్తూ అదే విధంగా రాజీవ్ హనుమంతు గారికి స్వాగతం సుస్వాగతం. పెండింగ్ డిఏ మొత్తం తొందరగా వేసిన ఆశిస్తూ జిల్లా అభివృద్ధిలో అదేవిధంగా వేదిక పైన పెద్దలకు ఒక సూచన ఏంటంటే 1 minute లో మరి సభకు పరిచయమై స్వాగతం చెప్పాల్సింది. టీజీఓస్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున టీజీఓస్ పక్షాన నా పక్షాన్ని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు శ్రీనివాస్ అన్న చెప్పినట్టు అన్ని డిమాండ్స్ అందనే చెప్పిండు. ముఖ్యంగా ఎంప్లాయీస్ కావాల్సింది మన డిమాండ్స్ పిఆర్సీ డిఏ ఇవి 2 ముఖ్యమైనవి సార్. అవి ఆల్రెడీ సీఎం గారు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో మేము లోతుగా వెళ్ళకుండా మా రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్పినా దాని మేరకు మేము నడుచుకుంటాము. వారి ఎంప్లాయీస్ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళే మాట్లాడతారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించింది సార్, మాకు ఐడిఓసిలో ఒక ఆఫీస్, టీజీఓస్ అసోసియేషన్కి ఆఫీస్ కావాలి. అదేవిధంగా అసోసియేషన్ సంబంధించిన ఒక బిల్డింగ్ సార్. ఓవరాల్గా జిల్లాలో 1200 మంది గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వారు వివిధ మండలం నుంచి కానీ మన డివిజన్స్ నుంచి వచ్చినప్పుడు వారికి ఎక్కడ కూడా కూర్చుందామన్నా మన ఐడిఓస్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా ప్లేస్ లేదు సార్. మీరు టీజీఓస్ అసోసియేషన్ ఒక 5 గుంటాస్ మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాం సార్. ఆ రిప్రజెంటేషన్ మీరు కన్సిడర్ చేసినట్లయితే మా అసోసియేషన్ పరంగా బిల్డింగ్ కట్టుకొని మీ పేరుని ఎల్లవేళలా మేము నమస్కారం చేసుకుంటూ ఉంటాం సార్. అదేవిధంగా అసోసియేషన్ ఐడిఓసీలో కూడా ఒక రూమ్ కూడా కేటాయించినట్లయితే దాంట్లో కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఆల్రెడీ కిషన్ గారికి, వారి సెక్రటరీ అమృత్ గారికి, వారి కార్యవర్గానికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సీనియర్ నాయకులు, ఎప్పుడో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని విషయాలు మరి అన్నకి తెలుసు. అన్న షబ్బీర్ అలీ గారికి, మరో విశిష్ట అతిథి సీఎం గారు చెప్పడం జరిగింది. 13 లక్షల మంది అందరూ ఉద్యోగులను కలిసి పెన్షనర్స్ మరియు టెంపరీ ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కలిస్తే టోటల్ అందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిస్తే 13 లక్షల మంది ఉన్నారు. మరి 13 లక్షల మంది ఉద్యోగులకు సెక్రటరీ జనరల్ అన్న ఏలూరు శ్రీనివాసరావు గారికి అదే మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ మనం 13 లక్షల మంది ఉన్నాం. 13 లక్షల మంది అని అంటే 13 లక్షల మందిలో మనిషికి 2 ఓట్లు లెక్క పెట్టినా మనది 8% టోటల్ ఓట్లలో. మొన్ననే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓటర్ లిస్టు మొత్తం 3,10,10,00,000. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతి గవర్నమెంట్. అటువంటి గవర్నమెంట్ మనకు వచ్చింది. మన సమస్యలు అన్నీ తిరిగిపోతాయని అనుకున్నాం. 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయి, సంతోషం వ్యక్తం చేసాం. కానీ ఇంకా మిగతా సమస్యలు ఏమైంది? ముఖ్యమంత్రి గారు చెప్పిండు మార్చి వరకు ఆలోచన. మన ధైర్య ఆవిష్కరణ సభకు వచ్చిండు జనవరి 3 తారీఖు, అప్పుడు చెప్పిండు మార్చి వరకు అన్నట్టు. తర్వాత ఏప్రిల్లో అన్నీ క్లియర్ చేస్తామని చెప్పండి. మన ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఏ ఇండికేటర్స్ తీసుకున్నా, ఏ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ తీసుకున్నా తెలంగాణ ఉద్యోగులదే ఫస్ట్ వస్తుంది. ఇంతకుముందు ఒక శాంపుల్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారని ఆ సర్వే రిపోర్ట్ మనకు చెప్పింది. కాబట్టి తెలంగాణ ఉద్యోగులు ఏ రకంగా పనిచేస్తున్నారు, మనం అంతా బాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఉద్యోగులకు రావాల్సినటువంటి రైట్స్ ఏమున్నాయి, ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఎల్ కానీ పిఆర్సీ కానీ ఏదైనా కానీ
మనకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు తప్పకుండా అది మనం నెరవేర్చుకుంటామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఈహెచ్ఎస్ గురించి ఇంతకుముందు ఒక పెద్ద మనిషి మాట్లాడడం జరిగింది. ఈహెచ్ఎస్ను త్వరలోనే మనకు ఎంచుకోవాల్సి వస్తాయి, సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా బిల్లులు కూడా డిప్యూటీ సీఎం గారు మీటింగ్ సందర్భంగా నేను చెప్తే ఖచ్చితంగా బిల్లులు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఏప్రిల్ నుంచి అసలు బిల్లులు అసలు పెండింగ్ ఉండవు. తర్వాత నెలకు 600 కోట్లు ఇస్తూ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా త్వరలోనే సాధ్యమైతే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా గవర్నమెంట్ పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి, రాష్ట్రపతి సలహాదారు, అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంపా సుబ్రహ్మణ్య గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేనేజర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, అలాగే టీజీఓస్ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క టీజీఓస్ నాయకులు, వేదిక ముందున్న టీజీఓస్ పరివారానికి అందరికీ గుడాచరణంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఎంప్లాయీస్కి చాలా ముఖ్యమైన రోల్ ఇస్తుంది. ఎంప్లాయీస్ పక్షపాతి అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాపాలన ఇది. ముఖ్యంగా మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు కూడా ఎంప్లాయీస్ అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మీ ద్వారానే ప్రజలకు అన్ని పనులు వారి దగ్గరికి చేస్తాయని చెప్పి భావిస్తూ మీ అందరికీ ఎన్నో రకాలుగా మీ సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ ధైర్య ఆవిష్కరణకి నాకు పిలిచినందుకు టీజీఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ షబ్బీర్ అలీ గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్, అర్బన్ శాసనసభ్యులు గణపతి సూర్యన్న గారికి, గౌరవ కలెక్టర్ గారికి, రాష్ట్ర టీజీఓల అధ్యక్షులు, ఎంప్లాయీ జనరల్ సెక్రటరీ అన్న ఏలూరు సీనన్న గారికి, సత్యనారాయణ గారికి, నోడా చైర్మన్ అన్న మన కేశవన్న గారికి, మన ఎడిషనల్ కలెక్టర్ కిరణ్ గారికి, తర్వాత మా సీనన్న గారికి, సంతోష్ అన్న గారికి, సిఈ గారికి, వేదిక పడిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో ఆశీర్వైనటువంటి గెస్టెడ్ అధికారులకు, ఇతర ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను యాజ్ అధ్యక్షుడిగా 2 ముచ్చట్లు చెప్పి బంద్ చేస్తా. ఎందుకంటే 8 సంవత్సరాల తర్వాత టీజీఓ డైరీ ఈ రోజు ఆవిష్కరణ చేసుకుంటున్నాం సార్. 8 సంవత్సరాల తర్వాత 100 గ్రహించాలి. నేను టీఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నందులో టీఎన్జిఓ డైరీ తప్ప జిల్లాలో వేరే డైరీ ఆవిష్కరణ జరగలేదు. మళ్ళీ నేను గెస్టెడ్ అయిన తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ డైరీ మరి ఈసారి మేము ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. అది నిజంగా మేము సంతోషపడుతూ, ఎందుకంటే ఉద్యోగుల పక్షాన పోరాడడానికి ఏ సంఘమైన ఒకటే, అది గెస్టెడ్ నాన్ గెస్టెడ్ అని చూడలేదు సార్. ఎవరికి ఆపద వచ్చినా ముందుండి పనిచేసినాం కాబట్టి అప్పుడు ఆ సంఘమే ఉంది. ఇప్పుడు మా గెస్టెడ్ అధికారులందరినీ ఏకం చేయడానికి ఎంత తాపత్రయపడ్డారో అది నాకు తెలుసు. ఎందుకంటే కౌరవులాగా 100 మంది లేకపోయినా పాండవులాగా 5 ఉంటాం, కానీ మేము ధర్మపక్షాన్ని ఉంటాం. ధర్మాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే గెస్టెడ్ ఆఫీసర్. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను సార్. రేపు ఒకటి చెప్తున్నాం, మా జిల్లాలో నేను డిఎల్ఏ గురించి, హెల్త్ కార్డుల గురించి, ఇతరత్ర విషయాల గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతాడు. నా జిల్లా పక్షాన మేము 69లో కట్టిన టీఎన్జిఓస్ బిల్డింగ్ లా పలానా మంత్రి గారు, పలానా కలెక్టర్ గారు పేరు చిరస్థాయిగా ఉన్నాయి, పలానా ఎమ్మెల్యే గారు. కానీ టీజీఓకు ఇప్పటి వరకు బిల్డింగ్ లేదు, రూమ్ లేదు, అనాథాలాగా చెక్కపడి తిరుగుతున్నాం. మరి ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారికి అడ్వైజర్ టు గవర్నమెంట్ అంటే శ్రీకృష్ణులాగా మంత్రి కాకపోయినా మొత్తం వ్యవస్థను నడిపించే వ్యక్తి ఎవరంటే ఇవాళ మాకు షబ్బీర్ అలీ గారు. ఇవాళ ఎక్కడ యుద్ధం చేయడు, కత్తి పట్టడు, కానీ ధర్మపక్షాలు నిలబడతాడు. ఇవాళ షబ్బీర్ అలీ సార్ గారికి, మా గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి, టీజీఓల పక్షాన 1200 మంది ఉద్యోగుల పక్షాన జిల్లాలో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులను నడిపించే శక్తులుగా ఉన్నాం. కాబట్టి మాకు త్వరలోనే ఒక టీజీఓ అసోసియేషన్ బిల్డింగ్ మేము కట్టుకోవాలి, అందులో మీ పేర్లు ఉండాలి, చిరస్థాయిగా మా ఉద్యోగులందరూ ఎప్పటికి కూడా గుర్తుంచుకుంటారనే మాట తెలియజేసుకుంటూ, మా గౌరవ కలెక్టర్ గారు ఒక రూమ్ ఇచ్చిండు, కానీ మరి ఆ రూమ్ చిన్నగా ఉంది సార్. దయచేసి ఆ రూమ్ లో ఇద్దరే కూర్చుంటుంది, అదొక టీజీఓస్ రూమ్ ఇవ్వాలి. ఎందుకంటే నలుమూలల నుండి జిల్లాలో ఉన్న 33 మండలాల నుంచి మా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఇతరత్ర మండల అధికారులు వస్తారు. కాబట్టి కనీసం మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి చర్చించుకోవడానికి మాకు రూమ్ లేదు. కాబట్టి అదొకటి ఇవ్వాలని త్వరలోనే మేము
మా గౌరవనీయులు మా షెఫీల్ సార్ గారికి మా అందరి పక్షాన ధన్యవాదాలు సార్. ఆ రూమ్ కట్టే వరకు కూడా మీరు అక్కడ విన్నట్టు ఉంటారని కోరుకుంటూ మా అర్బన్ ఎమ్మెల్యే గారికి అసలు మేము ఇప్పటివరకు ఏం అడగలేదు అన్న, ఆల్రెడీ 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మాకు కూడా ఆయన ఒక 20 లక్షలు ఇస్తే ఆ బిల్డింగ్ అయిపోతుంది అన్న. అది ఇప్పుడు అర్బన్లో కాబట్టి మీరు కూడా ఇవ్వాలని దృఢ చైర్మన్ గారు కూడా అన్న నేను కూడా ఉంటే ఇస్తా అంటాడు అన్న గారికి కూడా మరి ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఒకటే విషయం, ఈ బిల్డింగ్ శాశ్వతంగా మీ పేర్లతో ఉంటుంది సార్, అది కట్టేయాలని కోరుకుంటూ ఇక డిఏలు మా వాళ్ళు అందరూ ఏదేదో అంటారు, నేనైతే మాట్లాడాను కానీ నిరసన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నాడో నిరసన వ్యక్తం చేయాలంటే 2 గంటలు ఎక్కువ పనిచేయాలి. మేము 2 గంటలు కాదు సార్, 24 అవర్స్ పనిచేసే వ్యక్తులు ఎవరంటే మా టీజీఓ అని వాళ్ళ ముక్త కండంతో చెప్తున్నాం. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా నిజామాబాద్ జిల్లాను 1-2 స్థానంలో ఉంచడానికి 6 నిమిషాలు పనిచేసే వ్యక్తులు ఎవరంటే మా యొక్క గెస్టెడ్ అధికారులని గర్వంగా చెప్తూ మీరు ఏది ఇచ్చినా మీరు ఏ సూచన చేసినా గవర్నమెంట్ నుండి ఏది వచ్చినా మేము చేయడానికి సిద్ధం ఉంటామని తెలియజేసుకుంటూ మరి మీ అందరూ పిలవగానే రాత్రి 9 గంటలకు కన్ఫామ్ అయితే అప్పటికప్పుడు మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మా సంఖ్య ఇంకా చాలా ఉంది సార్, వాళ్ళు రాలేదు ఇంతే కానీ మీరు అనుకోకుండా మరోసారి మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న గెస్టెడ్ ఆఫీసులతో మరి ఫౌండేషన్ స్టోర్ కు మిమ్మల్ని అందరినీ పిలిచి మా సంఖ్య పడాలని చూపెడతానమాట తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసు అని ముగిస్తున్నాను. ఉద్యోగుల ఐక్యత, టీజీఓల ఐక్యత, మన బిల్డింగ్ రావాలంటే గట్టిగా రావాలి. టీజీఓల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, ఇప్పటి ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబీర్ అలీ గారికి మరియు కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారికి, వేదిక మీద ఉన్న టీజీఓస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులైన ఏలూరు శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ గారికి, నూడా చైర్మన్ కేశవేణి గారికి, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి చెప్పుకోవడానికి మంచి వేదిక అయింది. ఎందుకంటే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర ఎవరంటే సలహాదారు ఉంటారు. మా షబీర్ అన్న ప్రభుత్వానికి ప్రజల సమస్యలకు అది గజిటెడ్కి కానివ్వండి, ఎంప్లాయీస్కి కానివ్వండి, ఏదైనా చెప్పుకోవాలంటే వారధిగా నిలిచేది మన ప్రభుత్వ సలహాదారు. అలా నిజంగా వీళ్ళు గత 15 నెలల నుండి కూడా అనేక సమస్యలు నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ న్యాయమైన కోరికలు ఏదైతే 5 పెండింగ్ డిఏలు, జీపీఎఫ్ బిల్స్, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు పెళ్లిలోకో లేదా ఇతర డెవలప్మెంట్స్కో, సరెండర్ లీవ్ బిల్స్, పిఆర్సి, కమిటీ యాక్షన్, ఈ బిల్లు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పేమెంట్ బిల్స్, ఇవన్నీ కూడా న్యాయమైన కోరికలు. తప్పకుండా అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ప్రభుత్వాన్ని రథాన్ని నడిపే వాళ్ళే వీళ్ళు. ప్రభుత్వ రథాన్ని నడిపేదే ఈ గెజిటెడ్ ఆఫీసర్. కనుక వారి న్యాయమైన కోరికలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రభుత్వం నుండి మనము స్పెషల్ ఫండ్ తెప్పిద్దాం. నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా నా వంతు నేను సహకారం చేస్తాను తెలియజేస్తున్నాను. అనుకున్న గమ్యాన్ని చేరుకోవడంలో నిరంతర కృషి చేస్తున్న మన అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు స్తబ్దతగా సంఘాలన్నీ నిర్వీర్యమైపోయి పునర్నిర్మాణం జరిగిన తదుపరి మొదటిసారిగా డైరీ ఆవిష్కరణ సమావేశం అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కిషన్ గారికి, వారి కార్యదర్శి అమృతన్న గారికి, వారి కార్యవర్గం సభ్యులందరికీ, అసోసియేషన్ అధ్యక్షులు గారికి, అహ్మద్ రెడ్డి గారికి, ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మొదటిసారిగా అభినందనలు. ఎందుకంటే ఇందాక ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పారు, వేదిక అనేది మనకి సమస్యలకు చెప్పుకోవడానికి ఏదో ఒక వేదిక కావాలి. అది జనరల్ బాడీనా, డైరీ ఆవిష్కరణ, లేదా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్. ఇది కూడా ఇయర్లీ వన్స్ డైరీ క్యాలెండర్ అనేది కూడా ఆ జిల్లా సమస్యల సాధనలో భాగమే. దాన్నే మేము వాడుకుంటామన్నా.
వారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన షబ్బీర్ అలీ సాబ్, ఇక మాకు అక్కడ సెక్రటరీ నిజామాబాద్ జిల్లాగా మీరు చూస్తారు, మాకు సెక్రటరీ డైరెక్ట్ గా పోగలిగేది, డోర్ తీసుకుని యాంటీ రూమ్ లో కూడా పోయేది సార్ రూమ్ ఒకటే. ఏదైనా అన్న రూమ్ లో పోతే నో అనేది ఉండదు, అది ఎవరైనా అటెంప్ట్ చేయటం అంటే సగం సక్సెస్ అయిపోతుంది అక్కడే. ముఖ్యమంత్రి గారైనా కలుపుకోనంటూ మాట్లాడతారు, ప్రాబ్లమ్ అర్థం చేసుకొని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి చెప్పే ఒకే ఒక మాకు 2 వేదికలోనే మనకి ఉద్యోగ సంఘాలకి, ఒకటి షబ్బీర్ అలీ సాబ్ గారు, రెండవది వేమరేంద్ర రెడ్డి గారు. అక్కడ కొద్దిగా బిజీ ఉంటుంది సార్, మళ్ళీ చెప్తాడు కానీ ఇక్కడ మాత్రం సెకండ్ థాట్ లేదు, ఇమ్మీడియట్ గా అటెంప్ట్ కావడం సాల్వ్ కావడం కూడా 70% అయిపోతుంది. కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి తప్ప అక్కడ వరకు కాదు. ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో జస్ట్ వేరే పని వచ్చి కర్తసీగా ఇంటికి వెళ్ళాం. ఎంసీసీ కూడినప్పుడు కూడా సైట్ కలెక్టర్ సార్ ఎప్పుడే ఫోన్ చేశారు, కలెక్టర్ సార్ మా గెస్ట్ అధికారులకి సైట్ జిల్లా పరిషత్ దాంట్లో ఉంది, మీరే చైర్మన్, నేను 20 లక్షలు ఇస్తున్నా, మీరు టర్న్ అయిపోవాలంటే కోడ్ ఉన్నప్పటికీ నైట్ 9 o'clock టైం దాటా కూడా అంటే ఎంప్లాయీ సమస్యల పట్ల ఎంత నిబద్ధత ఉన్నదానికి ఇదే నిదర్శనం. వారికి ప్రత్యేకంగా నాట్ ఓన్లీ నిజామాబాద్ సమస్యలు చాలా ఉన్నాయి. మన ప్రభుత్వం ఆర్థికంగా కొంత విధ్వంసం జరిగింది, అయినప్పటికీ కూడా మేము కూడా ప్రాధాన్యత, మా ఉద్యోగులుగా కింద కొంత అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది మా కంట్రోల్ తప్పి. అది రాకుండా పెద్దలు ముఖ్యమంత్రి గారు చాలా బిజీ ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటారు, మీరు సీనియర్ నాయకులు అయినప్పటికీ మీరు ఒకసారి అనుకుంటే దాన్ని ఎక్కడ వేదికలో పెట్టగలనే నమ్మకం మాకుంది. యావత్ తెలంగాణలో ఉన్న 13,33,000 మంది కుటుంబాలు, మరి ఎంప్లాయీస్ కుటుంబాలు 13 లక్షల, అధికారికంగా ప్రకటించిన 13,33,000 మంది కుటుంబాలు ఎంప్లాయీ జేఏసీలో ఉన్న మొత్తం మనం తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ అండ్ పెన్షనర్స్ లో అందరూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ, ఈజీఎస్, ఐకేపీ, మున్సిపల్ వర్కర్స్, గ్రామ పంచాయతీ వర్కర్స్, టెంపరీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఒకటిగా చాలా విషయాలు మనకి. గత ప్రభుత్వంలో ఉద్యోగ కమ్యూనిటీలో రకరకాల సంఘాలు పెట్టించి రకరకాల క్యాడర్లు క్రియేట్ చేసి శాలరీ కూడా చేసిన పని తర్వాత ఎంఐసీఎం పెట్టి టోకెన్ నెంబర్ పెట్టి దాన్ని పెండింగ్ అభినందనలు. అది కాకుండా మన బిల్డింగ్ కూడా నోటీసులో రాగానే నా వంతు సహాయం అన్నారు. ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి మా కలెక్టర్ గారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్న మొత్తం దాంట్లోనే గాంధీ గారు అంటే అంతే, ఆ పేరులోనే అప్పుడు అక్కడ వచ్చింది. అది నాది ఖమ్మం జిల్లా వాసిన కదా, ఖమ్మం జిల్లా కూడా చేశారు, అక్కడ కొత్తగూడెం కూడా చేశారు, మాకు తెలుసు అది. కానీ మరి ఇటు వచ్చి ఇటే ఉంటున్నా సార్, అటు రావట్లేదు. ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి గౌరవ శాసనసభ్యుల్ని మీరుండగా మార్పు అంటే ఏదైనా ఎంప్లాయీస్ సంఘానికి ఐడిఓసి ఎట్లనో గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైనా గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో ఎనీ అసోసియేషన్ బిల్డింగ్ గవర్నమెంట్ చెందిందే ఉంటుంది, టెంపరీ ఓటానికి మాత్రమే. కాబట్టి దాని మీద గౌరవ శాసనసభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకుంటూ అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నోడా చైర్మన్ గారు కేశవ్ గారు ప్రత్యేకంగా మీ వంతు సహాయం కూడా చాలా ఉంటుంది. ఇందులో పర్మిషన్ దగ్గర చాలా వాటన్నిటి కూడా చేయాల్సిందిగా వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంకా హైదరాబాద్ నుంచి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన అన్న జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకుడు, నేను గత 10 సంవత్సరాలు తెరమల గారు మన వాస్తవం గత ప్రభుత్వంలో అన్న కంటిన్యూగా ఉన్నారు. మన గెస్ట్ అధికార సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు అన్నింటిలో కూడా నిష్ణాతులు. అన్నకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంకా చేసిన సాయిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తిరుపతిరావు గారికి, సంతోష్ గారికి గత ప్రభుత్వంలోనే 5,000 కోట్లు పెండింగ్ పెట్టి పోయిన పాపం గత ప్రభుత్వాన్ని. ఆ 5,000 కోట్లకు తోడు కొత్తగా 5,000 కోట్లు జమ 10,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో 10,000 కోట్లు వెంటబడి క్లియర్ చేసుకున్నాం. అయినప్పటికీ ఇంకా 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఒక్కటే 8,000 కోట్లు ఉన్నాయి. సిపిఎస్ ఎంప్లాయీస్ కి అడ్జస్ట్ కావాల్సిన 2,000 కోట్లు కాకుండా దాని మీద మనం కార్యాచరణ ప్రకటించాం. ఏ ప్రభుత్వంలో కూడా గత 11 సంవత్సరాల్లో ఏ జేఏసీ కార్యాచరణ ఇవ్వాలి.
మన ప్రభుత్వంగా చెప్పుకుంటున్నా, మన ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నా ప్రభుత్వం ధర్నా చౌక్ ఓపెన్ చేశారు. మీరు మాట్లాడండి, జేఏసీగా ఫామ్ రండి, ప్రశ్నించండి అని చెప్పిన మీదట 206 సంఘాలకి జేఏసీ ఫామ్ చేసి కార్యాచరణ ప్రకటించాం. సమ్మెకు పోవడానికి కూడా సిద్ధమనే దాంట్లో దాని మీద డిప్యూటీ సీఎం గారు పిలిచారు, సీఎం గారు పిలిచారు, ఒక క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో ఏ బిల్లు కూడా పెండింగ్ రాదు, ఇంక్లూడింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా. ఏప్రిల్ కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా అడిగాం. ఈ 8,000 కోట్లు క్లియర్ కావాలి కాదు. రామకృష్ణారావు కూడా మీటింగ్లో ఉన్నారు. 8,000 కోట్లకి పర్ మంత్ 650 crores ఎవ్రీ మంత్ క్లియర్ చేస్తాం 1 year లో. నెక్స్ట్ మార్చ్ వరకు పెండింగ్ కూడా క్లియర్ అవుతాయి. ఫర్దర్ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ కి గతంలో 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అయ్యే విధంగా రీరిచార్జ్ క్రియేట్ చేస్తామని స్పష్టమైన హామీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి రామకృష్ణారావు ఆధ్వర్యంలో మనకు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. మాకు ఆ నమ్మకం ఉంది. కానీ చాలా కుటుంబాలు బిల్స్ అన్ని 1 year పెండింగ్ అంటున్నారు. ఇవన్నీ కూడా రీవాల్యుయేషన్ బిల్స్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూడా రావాల్సింది. ఈ అమౌంట్ అన్ని కూడా మేము సేవ్ చేసుకునేమా మా డిమాండ్ కాదండి. మేము దాచుకున్న జీపీఎఫ్, మాకు రావాల్సిన గ్రాట్యుటీ, మాకు రావాల్సిన కమ్యూనికేషన్, మాకు ఈఎల్ శాలరీ, మాకు రావాల్సిన టీడీఏ బిల్స్, ఈ ఒకటి కాదు మెడికల్ రియంబర్స్మెంట్, రిటైర్ అయిన అన్నీ కూడా మేము రిటైర్ అయినప్పటికీ ఫ్యామిలీకి కానీ లేదు పిల్లల మ్యారేజ్కి కానీ హెల్త్కి సంబంధించి కానీ తీసుకున్న లోన్స్ క్లియర్ చేయడానికి కానీ బయట వడ్డీలు తెచ్చుకున్న మితికి తెచ్చుకున్న అమౌంట్ కట్ట దాచుకునే అమౌంట్ మాకు ఒక నమ్మకం ఉండే మా ప్రభుత్వం వచ్చింది వస్తాయని. కానీ పూర్తిగా క్లియర్గా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు క్లియర్గా మన అందరికీ ఓపెన్గా విడమని చెప్పారు. టోటల్ బడ్జెట్ ఎంత వస్తుంది, ఎంత చేస్తున్నాం, ఇంప్రూవ్ అవుతుంది, మీరు బాగా పనిచేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో 8.2 hours పనిచేస్తున్నాం అత్యధికంగా. మనం ఇంకా 2 గంటలు పనిచేయడానికి అదనంగా సిద్ధమే. మనం వర్క్ ఫర్ ప్రెసిడెంట్ అధికారులుగా వర్క్ ఫర్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఫీల్డ్ చేస్తున్నాం, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నాం, వర్క్ హాలిడేస్ కూడా చేస్తున్నాం. అవసరమైతే అదనంగా పనిచేయడానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కుటుంబాలుగా మా కింద ప్రాథమిక సభ్యులుగా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఆర్థిక పరమైన విషయాలు ఏప్రిల్ తర్వాత చేస్తున్నారు. అనగానే కోరేది ఆర్థికేతర సమస్యలు కంపల్సరీ అపాయింట్మెంట్ లో ఇవ్వాల్సి ఉండి వేకెన్సీ లేక గత 6 సంవత్సరాలుగా ఎక్కడా రిక్రూట్మెంట్ లేని దగ్గర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ లో పెట్టి ఒక పంచాయతీ మంత్రివర్యుల హోదాలో మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఉన్న ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్ట్ అన్ని కూడా జూనియర్ అసిస్టెంట్ గా టెంపరీ కన్వర్ట్ చేసి కొన్ని లేని వాటిలో 54 పోస్టులు డైరెక్ట్ గా సూపర్వైజర్ క్రియేట్ చేసి 544 మందికి ఈరోజు ఉద్యోగం. నాకు తెలిసి ఏ స్టేట్ లో కానీ ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా చేయదు. కానీ మన దగ్గర 544 మందికి ఇస్తున్నాం. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, స్వాగతించాలి. కానీ డైరెక్ట్ గా కనిపించేది కాదు, 544 కుటుంబాలు మాత్రమే కనిపిస్తుంది. ఇటువంటివి ఉన్నాయి, మనం చేస్తున్నాం. కానీ మనకి రావాల్సిన మెడికల్ బిల్స్ ఇందాక పెద్దలు 10 మంది అడిగారు. నిన్న కూడా మేము చేసే కొన్ని చెప్పలేము, కానీ కొన్ని పెద్దలు చెప్పాలి. నిన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కథలు గారు పిలిచారు మీటింగ్కి, పోయాం. మనం ఏదైతే ప్రపోజల్ పెట్టామో 2023లో వచ్చిన 183 జీవో 17 మందితో కమిటీ చేశారు ట్రస్ట్ని. అఫీషియల్స్ 8 మంది, మనం 8 మంది ఉద్యోగ సంఘాలు, సిఎస్ గారు చైర్మన్ గా. మనం క్లారిటీగా చెప్పాం 500 మనం ఇస్తాం, 500 గవర్నమెంట్ ఇవ్వండి, 350 కోట్లు పర్ ఇయర్ అవుతుంది. మీ యొక్క 350, మా యొక్క 350, ఖర్చు అయ్యేది 450 కోట్లే. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి గత ప్రభుత్వంలో అయితే ఈ 6 నెలల్లో చేసిన 2000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి సంబంధం లేకుండా కొత్త ప్రభుత్వం మళ్ళీ పెట్టాం. ఇన్సూరెన్స్ ద్వారా కానీ అసూరెన్స్ ద్వారా కానీ, అది తమిళనాడు కేరళ మోడల్ రెండింటి ఒకదాని ద్వారా వితిన్ 1 month ఫైనల్ చేయాలి. మెడికల్ రీఎంబర్స్మెంట్ సిస్టమ్ లేకుండా, అప్పర్ లిమిట్ క్యాప్ లేకుండా, అది మేము ప్రీమియం ఎంతైనా చెల్లిస్తాం, దాంతో ఈక్వల్గా ప్రభుత్వం చెల్లించాలి. నిన్న మాట్లాడాము, అది ఆఫ్ ది రికార్డ్ నిన్న అన్అఫీషియల్ మాట్లాడొచ్చాం. 2-3 రోజులు అఫీషియల్గా
వైద్య శాఖ మంత్రివర్యులు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడేది. మా ప్రయత్నం ఉద్యోగ సంఘాలుగా మేము మాకు కావాల్సిన మన ఫోరం సెక్రటరీ మన సెక్రటరీ సాబ్ గారి రూమ్ కానీ మన దగ్గర గెజిటెడ్ ఆఫీసర్స్కి ఎక్కడైనా ఒక 20 ఎకర్ 20 గుంటానో 1 ఎకరో దూరంగానే పర్లేదు కమ్యూనిటీ హాల్కి ఒకటి అలాట్ చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా మా పెద్దలు ఇక మన అన్ని సంఘాలకి సిద్ధాంతకర్తనంటే అన్నగారిని ప్రత్యేకంగా కోరుకుంటూ వీటితో పాటుగా సొసైటీ కూడా మన గెజిటెడ్ గారు ఫామ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకి సొసైటీ ఉంది, హౌసింగ్ సొసైటీ, బ్యూరోక్రాట్స్ హౌసింగ్ సొసైటీ ఉంది, ఎన్జిఓస్ ఉంది, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంది, హైకోర్టు జడ్జీలు కూడా ఉంది. ఇక లేని ఉన్న ఒక వ్యవస్థ ఉందంటే ఓన్లీ గెజిటెడ్ అధికారులు. ఏ జిల్లాలో కూడా 2 years కంటే ఎక్కడా ఎక్కువ పనిచేయరు, ఎక్కడా స్థానికంగా ఉండదు. అందరికీ హౌస్ సైట్స్, హౌస్ బిల్డింగ్స్ ఉన్నాయి, హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి. గెజిటెడ్ అధికారులు లేవు. సిఎస్ గారిని అడిగాం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తే స్థానికంగా మీరు సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ద్వారా చేయమన్నారు. అది కూడా ఎంత దూరం ఇచ్చినా ఇబ్బంది లేదు. కాలనీ ఏర్పడుతుంది, గేటెడ్ కమ్యూనిటీ లాగా మార్కెట్ రేట్కి అడుగుతున్నాం. దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా గౌరవ అతిథులు శాసనసభ్యులు ఎమ్మెల్యే సభ గారిని అదేవిధంగా అన్న అక్కడ చెప్పి ఏదైనా అవుతుంది కాబట్టి వారి దృష్టి ఆల్రెడీ పెట్టాం. సొసైటీ కూడా ఫామ్ చేసి దాన్ని కూడా కావాల్సిన కోరుకుంటూ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారికి అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, నుడా చైర్పర్సన్ కేశవేణి గారికి, ఏసీ రెవెన్యూ గారికి, అదేవిధంగా టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు సత్యనారాయణ గారికి, టీజీఓ నిజామాబాద్ అధ్యక్షులు కిషన్ గారికి మరియు వాళ్ళ కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రభుత్వ అధికారులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో చాలా అంటే అందరూ స్పీచెస్లో కోరికలు అన్నీ చెప్పారు. సో బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మన ప్రైమ్ అంటే ప్రథమ కర్తవ్యం ఏమంటే ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయడము, ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ఆ పథకాలు చేరువయ్యేలాగా మనము ఖచ్చితంగా పనిచేయాలి. సో ఏదైతే ఇష్యూస్ చెప్పారో అదంతా అంటే స్టేట్ లెవెల్లోని అదేవిధంగా మీరు తీసుకొని వెళ్ళి డిస్కస్ చేస్తున్నారు. సో మన జిల్లాలో అంటే మనకి టీజీఓస్ అవ్వచ్చు, టీఎన్జిఓస్ అవ్వచ్చు, చాలా వరకు మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అంతా కూడా ప్రభుత్వ పథకాలు అదేవిధంగా కార్యక్రమాలు అనేది చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో ఇదే స్పిరిట్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ కావాలని టీజీఓస్ అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్ అయిన టీఎన్జిఓస్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా మనకి టీజీఓస్ అంటే జిల్లా లెవెల్లో కానీ డివిజనల్ లెవెల్, మండల్ లెవెల్లోన ముఖ్యంగా మనకి సూపర్వైజ్ చేయడానికి కానీ అదేవిధంగా డెసిషన్స్ తీసుకునే మనకి పొజిషన్స్లో ఉంటారు కాబట్టి సో టీజీఓస్ అంటే మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏదైనా స్కీము మండల్ లెవెల్లో కానీ డివిజనల్ లెవెల్లో ఏదైనా జిల్లా లెవెల్లోన సక్సెస్ కావాలి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కరెక్ట్గా దాన్ని ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తే మనము కరెక్ట్గా మనకి స్కీమ్స్ అనేది ఏదైతే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఉద్దేశాలు అనేది మనం అచీవ్ చేయగలుగుతాము. సో అందరు కూడా ఈ ఇయర్ కూడా అంటే ఇప్పుడు మేబీ మార్చ్లో ఉన్నాము బట్ మైబీ ఈ షుడ్ హ్యాపెన్ ఇన్ జనవరి. సో బట్ ఈ ఇయర్ కూడా క్యాలెండర్ ఇయర్లో కూడా మనందరం కూడా కలిసి పనిచేద్దాము. సో అదేవిధంగా మనకి ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్లో ప్రజాప్రతినిధులు డైరెక్షన్స్ వాళ్ళతో కూడా మనకి మంచి కోఆర్డినేషన్ ఉంటేనే పథకాలు అనేది ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ జరుగుతాయి. అంటే ఏదో అధికారులు వేరు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వేరు అనేది కాకుండా సో ప్రభుత్వం అంటే అందరూ వస్తారు కాబట్టి మనకి ఇంప్లిమెంటేషన్లోని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. ఒకటి అంటే మా లెవెల్లో అయితే ఒకటి టీజీఓస్కి రూమ్ అలాట్మెంట్ అడిగారు, సెకండ్ది ల్యాండ్ గురించి అడిగారు. సో ఆల్రెడీ రూమ్ అయితే ఒకటి ఇచ్చాము బట్ స్పేషియస్గా లేదు అంటున్నారు. సో ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ రూమ్ అలాట్మెంట్ అనేది చేయిస్తాము. సో సెకండ్ది అయితే ల్యాండ్ అలాట్మెంట్ ఆల్రెడీ మీరు చెప్పినట్లుగా షబీర్ అలీ సార్ కూడా ఒకసారి చెప్పారు ఎంసీసీ టైంలోన. సో అది కూడా ప్రాసెస్ చేస్తున్నాము, దాన్ని కూడా రిలీజ్ అయ్యే విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గెజిటెడ్ ఆఫీసర్స్ క్యాలెండర్
మరియు డైరీ ఆవిష్కరణ సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు ధన్పాల్ సూర్యనారాయణరావు గారు, అలాగే జిల్లా కలెక్టర్ రాజు హనుమంత్ గారు, హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు కేశవరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు చాలామంది అమృతరావు గారు, కిరణ్ గారు, అధికారులు, జిల్లా వచ్చిన గెజిటెడ్ అధికారులకు అందరికీ కూడా మీకు నూతన డైరీ, నూతన క్యాలెండర్ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులందరూ మాట్లాడినారు. నేను ఎక్కువసేపు తీసుకోకుండా మీరు చెప్పినవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. గతంలో కొంతమంది ఒక 6 months బ్యాక్ ఎన్జిఓస్ అప్పుడు కిషన్ అక్కడనే ఉండే ఎన్జిఓ నాయకుడు, ఇప్పుడేమో గెజిటెడ్ నాయకుడు. జగదీష్ గారు, ముజీబ్ గారు అందరూ నా దగ్గర వచ్చినప్పుడు మీరేం ఇబ్బంది పడకండి, నేను 8 దినాల లోపల గౌరవ ముఖ్యమంత్రితో హాఫ్ అన్ అవర్ కాదు, నేను మోస్ట్ టైం ఇచ్చి వితిన్ ది 1 week 3.5 గంటల సేపు వాళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పించిన చాలా సంతోషంగా వచ్చినాను. అలాగే సత్యనారాయణ గారు కూడా వచ్చినప్పుడు నేనన్నా మీకు అవసరం ఉంటే నా సెక్రటరీతో నా చెంబర్ వాడుకోండి, ఈయన మీటింగ్ చేసుకోండి, మీకు కూడా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించి మీ సమస్యలు మీ పైసలు మీకు ఇచ్చినందుకు మాకేం లేదు, కానీ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మీరు కోఆపరేట్ చేయాలా. ఎందుకంటే గవర్నమెంట్ అనగానే మీరు మేము కలిస్తేనే గవర్నమెంట్, లేదంటే గవర్నమెంట్ కాదు అది. కానీ ఇది గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫస్ట్ డే నాడే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, మీ సహకారం తీసుకునే మా పథకాలు సక్సెస్ అవుతాయి. మీ సహకారం లేకుండా ఒక ఎడ్ల బండ్లకు 2 ఎడ్లు సరిగ్గా పోతే బండి సరిగ్గా పోతుంది, మేము ఒక దిక్కు మీరే కొద్ది గుంజితే ఆ బండి ఎక్కిపోతాం. కాబట్టి గవర్నమెంట్కి చెడు పేరు వస్తుంది. మన కలెక్టర్ గారు చెప్పినట్టు జెన్యున్ లబ్ధిదారుకు ఆ బెనిఫిట్ పొందాం. అందుగురించి మీ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసింది మట్టుకు ఏమంటే, ఇప్పుడు 8,000 crores మీకు పార్టీ ఉంది. April 1st నుంచి వచ్చే ఏప్రిల్ మాసం నుంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్లో 650 crore ఎవ్రీ మంత్ వేసుకుంటా 1 year నెక్స్ట్ మార్చ్ వరకు మీకు 8,500 crores కంప్లీట్గా పేమెంట్ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు హామీ ఇచ్చినారు. ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. 2014లో తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ బిల్ డ్రాఫ్టింగ్లో నేనే వన్ ఆఫ్ ది మెంబర్ మన జయరాం రమేష్ గారు ఉండే. జయరాం రమేష్ గారు అన్నారు, చెప్పండి సార్ మీకు తెలంగాణ మైనస్ హైదరాబాద్ తెలంగాణ తీసుకోండి కదా, ఎందుకంటే हैदराबाद के दुल्हन है वो तो पूरा उसके लिए डायमंड सोना सब भरा हुआ है, अगर बगैर हैदराबाद के आंध्रा वालों को देंगे तो कैसे बेचारे चलेंगे। मेरा ना सिर निकाल कर ये धड़ देने से क्या फायदा, इसे तेलंगाना ही नहीं चाहिए। तेलंगाना जो है हैदराबाद के साथ नहीं होना। अब बिल ड्राफ्टिंग చేసినప్పుడు నేను చూస్తే 60 సంవత్సరాల పరిపాలనలో 60,000 కోట్లు అప్పు, 10,000 కోట్లు శిల. ఇది 60 years పాలనలో కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ పాలనలో కలిపి 60 years పాలనలో 60,000 కోట్లు ఉమ్మడి. కానీ ఈ 14 to 20 మన 24 వరకు మన బిల్ మనగా 3.5 లక్షల కోట్లు అనుకున్నాం. కానీ తుదిపోతే గవర్నమెంట్ FRDMతో సహా అదే 6 లక్షల కోట్లు ఉన్నాయి. దాంతో సహా ఈ కార్పొరేషన్స్, మన ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ ఇవన్నీ కలిస్తే 8 lakhs crores పైన అప్పులైంది. ఈరోజు ఎట్లా ఉంది అంటే మన ఇన్కమ్ 19,000 crores పర్ మంత్ ఉంటే 3 ఇన్స్టాల్మెంట్ చేస్తున్నాం. ఒకటేమో 6,500 crore అప్పులకు 5 ఇన్స్టాల్మెంట్ పోతుంది, ఇంకో 6,500 crore ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కు, ఈ వాళ్ళకు 6,500 పోతుంది. ఇక మిగిలింది 6,000 crores
దాంట్లో మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి. మన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్పినారు, మాకు అప్పు చేసి అన్నారు. ఎస్, 50 లక్షలు కాదు, 1,52,000 కోట్ల అప్పు అయింది. కానీ ఈ అప్పు తీసుకుని 1,56,000 కోట్లు అప్పు తీసుకున్నాం. కానీ అప్పులో ఆల్రెడీ 1,52,000 అప్పులు మళ్ళీ ఇన్స్టాల్మెంట్తో సహా వాళ్ళకుండా కట్టేసినాం. ఇంకా అప్పు అయింది, కొత్త ఫ్రెష్ అప్పు 4,000 కోట్లు. ఈ లెక్కలు ఏం చెప్పినా కొందరంటారు మీరు వాగ్దానాలు చేసేటప్పుడు అన్నీ తెలుసుకోలేదా? అప్పుడు మాకు తెలుసుకున్న మటుకు 3,5 లక్షల కోట్లని ఉండే. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 6 కాదు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నుండి కార్పొరేషన్ అభియాని కలిపి 8 లక్షల కోట్ల రూపాయలు. అయినా ధైర్యంతో మేము ఇచ్చిన వాగ్దానాలతో 6 గ్యారెంటీలతో సహా కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాం. దాంతో సహా మీకు అయితే కొత్తదేం కాదు. మీకు డిఏ రావాలా, మీకు పిఆర్సీ రావాలా, మీకు పెన్షన్ సిస్టంలో ఓల్డ్ సిస్టంలో మీరు రావాలా. ఇప్పుడు 5 డిఏలు బాకీలు ఉన్నాయి. ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. తప్పనిసరిగా మీరు నమ్మకం పెట్టండి. ఈ ప్రభుత్వం మీది, మీరు ఓటేస్తేనే మేము ప్రభుత్వంలో వచ్చినాం. తప్పనిసరిగా మీ డబ్బులు ఎవ్రీ మంత్ కంప్లీట్ చేసుకుంటా. ఇవాళ 10 years నుంచి నో రిక్రూట్మెంట్. 56,000 యువకులకు రిక్రూట్మెంట్ చేసినాం. మీరు సార్ చెప్పినట్టు 8 సంవత్సరాల నుంచి ప్రమోషన్, 6 సంవత్సరాల నుంచి మీకు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఆ ట్రాన్స్ఫర్స్ ఏంటండి 12,000 టీచర్లకు ప్రమోషన్స్ వచ్చినాయి. మళ్ళా 12,000 కొత్త టీచర్లకు రిక్రూట్మెంట్ చేసినాం. దాంతో సహా గ్రూప్ 1, 2, 3 అన్ని గ్రూప్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా నడిపించినాం. 10 సంవత్సరాలు ఏ గ్రూప్లో కూడా గ్రూప్ ఎగ్జామినేషన్స్ నడవలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం కంప్లైంట్ లేదు, కోర్టుకు పోలేదు, ఎవరెవరు పోలేదు, లీకేజ్ లేదు, బ్రహ్మాండమైన ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందులు తప్ప మాకు వేరే ఇబ్బందులు లేవు. అవి కూడా తొందరగానే రిజాల్వ్ చేస్తాం. నేను ఏలూరు శ్రీనివాస్ గారికి పూర్తిగా ప్రభుత్వం తరఫు నుంచి అష్యూరెన్స్ ఇస్తున్నా. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పనిసరిగా మీ సమస్యలను పరిష్కారంకు నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంది. నా సెక్రటరీతో నా చెంబర్ కూడా ఇచ్చేసినా. మీరు ఎప్పుడన్నా వచ్చి మీటింగ్లు చేసుకోమన్నారు. తప్పనిసరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రితో కానీ ఆ సబ్ కమిటీ వాళ్ళతో కానీ మనకు సంప్రదంతో ఎప్పుడైనా జరిగినప్పుడు నేను మీకు అండగా ఉంటానని మీకు హామీ ఇస్తూ ఈ యొక్క డైరీ ఈ ఆవిష్కరణకి క్యాలెండర్కు ఇంతసేపు ఇన్ని దినాలు వెయిట్ చేసినందుకు మరొకసారి మా కిషన్ గారికి పర్సనల్గా మన శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఇకపోతే మీ బిల్డింగ్ విషయంలో అధ్యక్షులు శ్రీనివాస్ గారు నేను అప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి లైన్ సార్ ఇవాళ ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి నేను 20 lakhs ఇస్తా అన్నా. 20 lakhs నా ఉత్తర కాదు, కామారెడ్డిలో ఇస్తా అన్నా. 10 lakhs ఇచ్చేసాను. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ కామారెడ్డి. ఇప్పుడు నిజామాబాద్లో ఇస్తా అన్నా 20 lakhs rupees. ఫస్ట్ నాకు ఈ మార్క్స్ అయిపోయినా కానీ బడ్జెట్ పాస్ కాగానే మాకు వచ్చిన డబ్బులకి వెళ్ళి 20 lakhs rupees ఫస్ట్ ఇటు గట్టిగా చెప్పడం ద్వారా మరి आपको 20 लाख रुपए का आपको बिल्डिंग बनाने के लिए हमारा पूरा देंगे. ये रिमेनिंग अंदर చెప్తున్నాను. డెఫినెట్గా మనం హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు కలుసుకుందాం, మీ సమస్యలు మాట్లాడుకుందాం. వీఆర్ వన్ ఫ్యామిలీగా. మేము అడ్వైజర్ మంత్రులు కాము, మీరేమో గెస్టెడ్ కాదు. అందరం కలిసి గవర్నమెంట్తో బీద వాళ్ళకు తెచ్చిన స్కీమ్స్లో హౌసింగ్ కానీ మన బీద వాళ్ళకు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా రేషన్ కార్డ్స్ కానీ మీ సహకారం ఉంటేనే ఈ స్కీమ్స్ కరెక్ట్గా ప్రజలకు అందుబాటు పోతుంది. మాకు నమ్మకం ఉంది. మీరు ఇప్పటి వరకు రాత్రి పగలు మా సీఎం కూడా అన్నారు, ఇవాళ నేను ఎన్ని సాధిస్తున్నానంటే మీ యొక్క సహకారం వల్లనే నేను ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను, చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి
మీకు మీ సహకారం కావాలా, మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ఇప్పుడు ఈ క్యాలెండర్ కార్యక్రమాలు మొదలు. ఆ తర్వాత టీటీఓ రాష్ట్ర బాధ్యులు గౌరవనీయులు శ్రీ సన్మాన స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టీటీఓ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు సత్యనారాయణ గారిని కూడా మరి సారెడ్డి కామారెడ్డి జనరల్ సెక్రటరీ గారిని కూడా చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అతిథులకు మరియు వివిధ శాఖల భాషలకు మరియు ప్రాథమిక సభ్యులందరికీ కూడా టీటీఓ నిజామాబాద్ జిల్లా తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు.